శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. 19వ రోజు పారాయణము. నారదుడు చెప్తున్నాడు: మృదుభూపాల, కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలు చెప్తాను విను. కార్తీక వ్రతస్థులకు నియమములు. ఈ వ్రతస్థుడు మాంసము, తేనె, రేగుపండ్లు, నల్లావాలు, ఉన్మాదకాలను భుజించకూడదు. పరాన్నభుక్తి, పరద్రోహము, దేశాటనలు త్యజించాలి. తీర్థయాత్రలు మాత్రం చేయొచ్చు. దేవ బ్రాహ్మ గురురాజులను, స్త్రీలను, గోవ్రతస్థులను దూషించకూడదు. అవిసె నూనెను, నువ్వుల నూనెను, విక్రయాన్నమును, నింజ వ్యంజనే యుక్త భోజనమును, దోషితాహారమును విసర్జించాలి. ప్రాణి సంబంధిత మాంసచూర్ణాలను, ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు, కొర్రల వంటి హీనధాన్యాలను, చద్ది అన్నాన్ని స్వీకరించకూడదు. మేక, గేదె, ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల అమిష సంబంధ క్షీరాలను స్వీకరించకూడదు. బ్రాహ్మణులచే అమ్మబడే రసాలను, భూజాత లవణాలను విసర్జించాలి. రాగి పాత్రలో ఉంచిన పంచగవ్యము, చిన్న చిన్న గుంటలలో ఉండే కుళ్ళు, దైవానికి నివేదించబడని అన్నము, ఈ మూడు మాంసతుల్యంగా చెప్పబడుతున్నాయి కనుక వాటిని విసర్జించాలి. బ్రహ్మచర్యాన్ని, భూసైనాన్ని పాటించాలి. ఆకులలోనే భోజనం చేయాలి. 4వ జామున భుజించడమే శ్రేష్టము. ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షా దినాలలో తైలంభ్యంగన చేయకూడదు. విష్ణు వ్రతం చేసేవారు వంకాయ, గుమ్మడికాయ, వాకుడుకాయ, పుచ్చకాయలను విసర్జించాలి. బహిష్టులతోనూ, మ్లేచ్చులతోనూ, వ్రతభ్రష్టులతోనూ, వేదత్యక్తులతోనూ సంభాషించకూడదు. అటువంటి వారి ఎంగిలి గాని, కాకులు తాకిన ఆహారాన్ని గాని, ఆశవౌచ సంబంధిత ఆహారం గాని, ఒకసారి వండి మరలా ఉడికించినది కాని, మాడుపట్టిన అన్నాన్ని కాని తినకూడదు. తన శక్తి కొలది విష్ణు ప్రీతికై కృత్యాదులను చేయాలి. గుమ్మడి, వాకుడు, సురుగుడు, ముల్లంగి, మారేడు, ఉసిరిక, పుచ్చ, కొబ్బరికాయ, ఆనప, చేదు, పొట్ట, రేగు, వంకాయ, ఉల్లి వీటిని పాడ్యం ఆదిగా పరిత్యజించాలి. కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినకూడదు. ఇవే కాక ఇంకా కొన్నింటిని కూడా వర్జించాలి. మరి కొన్నింటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి. ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి. కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగు వలె పారిపోతారు. 100 యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్నే పొందుతున్నాడు. కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రము వైకుంఠాన్ని పొందుతున్నాడు. కాబట్టి యజ్ఞయాగాదుల కన్నా కార్తీక వ్రతము గొప్పదని తెలుసుకోవాలి. ఓ రాజా, భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుడి శరీరమందే ఉంటాయి. విష్ణువాజ్ఞావర్తులైన ఇంద్రాదులందరూ రాజును సేవకులు కొలిచినట్లుగా ఈ వ్రతస్థుడిని సేవిస్తారు. విష్ణు వ్రతాచరణ పరులు ఎక్కడ పూజించబడతారో అక్కడ నుండి గ్రహ భూత పిశాచ గణాలు పలాయన మంత్రం పఠిస్తాయి. యథావిధంగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మ కూడా సాధ్యము కాదు. ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించిన వాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు. 7వ సమాప్తము. 7వ అధ్యాయము సమాప్తము. 8వ అధ్యాయము. ప్రజారంజనశీల, పృథునృపాల,
ఇక ఈ కార్తీక వ్రతోద్యాపన విధిని సంగ్రహంగా చెప్తాను విను. ఉద్యాపన విధి: విష్ణుప్రీతి కోసం, వ్రత సాఫల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి. తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు గలది, 4 ద్వారాలు కలది, పుష్ప వింజామరాలచే అలంకరింపబడినది అయిన శుభ్రపదమైన మండపాన్ని ఏర్పరచాలి. 4 ద్వారాల వద్ద సుశీల, పుణ్యశీల, జయ, విజయులనే 4 ద్వారపాలకులను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి. తులసి మొదట్లో 4 రంగులు గల ముగ్గులతో సర్వతోభద్రము అనే అలంకారాన్ని చేయాలి. దానిపై పంచరత్న సమన్వితము, నారీకేళ సంయుక్తము అయిన కలశమును ప్రతిష్ఠించి శంకు చక్ర గదా పద్మధారి పీతాంబరుడు లక్ష్మీ సమేతుడు అయిన నారాయణుణ్ణి పూజించాలి. ఇంద్రాది దేవతలను ఆయా మండలాలలో అర్చించాలి. శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు గనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసం ఉండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి. గురువు ఆజ్ఞ ప్రకారము శ్రీహరిని సువర్ణ రూపమందు ఆవాహన చేసి షోడశోపచారాలతోనూ పూజించి పంచభక్ష భోజ్యాలను నివేదించాలి. గీత వాద్యాది మంగళ ధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించుచు మరునాడు ప్రాతకాల కృత్యాలు నెరవేర్చుకుని నిత్యక్రియలను ఆచరించాలి. పిదప నిష్కల్మషాంతరంగరుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి. ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించిన వాడు, విష్ణు పూజ చేసిన వాడు తప్పక వైకుంఠాన్నే పొందుతున్నారు. ఓ బ్రాహ్మణులారా, మీరు సంతోషించుట చేత నేను విష్ణునుగ్రహం పొందెదునుగాక. ఈ వ్రతాచరణ వలన గత 7 జన్మలలోని నా పాపములు నశించునుగాక, నా కోరికలు తీరునుగాక, గోత్రవృద్ధి స్థిరమగునుగాక అని బ్రాహ్మణులకు క్షమాపణ కోరాలి. వారి చేత తదాస్తు అని దీవింపబడి దేవతోద్వాసనలు చెప్పి బంగారపు కొమ్ములతో అలంకరింపబడిన గోవును గురువు దానం ఇయ్యాలి. అటు తర్వాత సజ్జనులతో కూడిన వాడై భోజనాదులు పూర్తి చేసుకోవాలి. 19వ బహుళ చవితి రోజు పారాయణము సమాప్తము.